అంటూ తిరుచానూరులో 9 ఎకరాల ఇనాం భూ ఆక్రమణ, దాని విలువ 45 కోట్లుగా అంచనా, స్వర్ణముఖి ప్రవాహ ప్రాంతంలో ప్రహరీ నిర్మాణం, సమగ్ర సర్వే చేస్తే మరిన్ని అక్రమాల వెలుగులోకి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విజిలెన్స్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇరాన్పై ట్రంప్ దూకుడుకి బ్రేక్, యుద్ధాధికారాల తీర్మానానికి 50 మంది సభ్యుల ఆమోదం, వీళ్లలో 4 అధికార రిపబ్లికన్లు, ట్రంప్ది చారిత్రక తప్పిదం, నిర్వధిక యుద్ధం చేసేందుకు రాజ్యాంగం అనుమతించలేదు, మిక్స్ శత్రువుకు సాయం చేశారు అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇరాన్ అణు కేంద్రాలని తనిఖీ చేస్తాం, అమెరికా ఇరాన్ ఎంఓయూలో ఇదే కీలకం, ఐఏఈఏ డైరెక్టర్ రఫేల్ మారియానో గ్రోసీ వెల్లడి, తనిఖీకి మేము ఎవరికి అనుమతి ఇవ్వలేదు ఇరాన్, హార్ముజ్లో టోల్ ఉండదని ఇరాన్ చెప్పింది ట్రంప్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గ్రీన్ కార్డు ఉన్న నో ఎంట్రీ అంటూ నేరారోపణలు ఎదుర్కొనే వ్యక్తులను అమెరికాలోకి తిరిగి రాకుండా నిలిపేయచ్చు, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఓ చైనా జాతీయుడి కేసులో అమెరికా సుప్రీంకోర్టు 6:3 మెజార్టీ తీర్పుతో భారతీయ అమెరికన్లపై తీవ్ర ప్రభావం, విద్యార్థి వీసాలపై 4 ఏళ్ల కాల పరిమితి, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదన ఆమోదించినటువంటి అధ్యక్ష భవనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిట్ ఏం చేస్తుందో వేచి చూద్దాం అంటూ హైకోర్టు తీర్పుని ఇక్కడ హైలైట్ చేశారు. పోలీస్ కస్టోడియల్ టార్చర్ కారణంగా విజయవాడ కృష్ణలంకి చెందిన గాదే సాయికృష్ణ మృతి చెందాడని ఆరోపణతో నమోదైన కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోర్టు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసిందని, దర్యాప్తు సక్రమంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని నివేదించారు. కేసులో నిందితుడిగా ఉన్న సిఏ నాగరాజును ఇప్పటికే అరెస్ట్ చేశామని, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నామని వివరించారు. అదే సందర్భంలో ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సిట్ ఏం చేస్తూ కొంతకాలం వేచి చూద్దామని పిటిషనర్ ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విచారణ జూలై 6కు వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్టాక్ రికార్డులో ఖాళీ కాగితాలపై సంతకాల అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. అంగన్వాడీ